హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం తండేల్ మూవీ గురించి. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేల్. తండేల్ అంటే ఓనరా? కాదు, లీడర్. మూవీకి అయితే ప్రమోషన్స్ చాలా గట్టిగా చేశారు మూవీ టీం. అండ్ ఆ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ రెండే మూవీ మీద సూపర్ ఇంటరెస్ట్ని క్రియేట్ చేసే బయట. ఇంకా మూవీ ఫైనల్గా ఎలా ఉంది అంటే, తండేల్ రాజు చెప్పినట్టు మూవీ దొల్లగొట్టలేదు కానీ నాగ చైతన్య అయితే హిట్టు కొట్టాడు. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, రాజు బుజ్జి తల్లి చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. మన రాజేమో సంవత్సరానికి 9 నెలలు సముద్రం మీద ఉంటాడు ఫిషింగ్ కోసం. మిగిలిన 3 months ఏమో ఇంటి దగ్గర బుజ్జి తల్లితో స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు వాళ్ళ ఊళ్ళోకి అనుకోకుండా ఒక సమస్య వస్తుంది. దాన్ని మన రాజు ముందుండి సాల్వ్ చేస్తాడు. అది సాల్వ్ చేశాక రాజు నుంచి తండేల్ రాజుగా మారుతాడు మన చైతన్య. కానీ ఒకరోజు మన బుజ్జి తల్లి వాళ్ళ మావయ్య సముద్రం మీదకి వెళ్ళి చనిపోతాడు. ఇంకా అప్పటి నుంచి బుజ్జి తల్లికి భయం పట్టుకుంటుంది, రాజుకు కూడా అలానే అవుతుందేమో, తన లైఫ్ కూడా రాజు వాళ్ళ అమ్మలాగా ఒంటరిగా అవుతుందేమో అని. ఆ భయం రోజు రోజుకి తన మనసులో పెరిగిపోతూ ఉంటుంది. అలా ఒక రోజు ఇంకా తన వల్ల కాక రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి చెప్పేస్తుంది సముద్రం మీదకి వెళ్ళొద్దు అని. కానీ మన రాజేమో తను అర్థం చేసుకుంటుందిలే అని తనకిచ్చిన మాటను కూడా పక్కన పెట్టి సముద్రం మీదకి వెళ్తాడు. ప్రతిసారి రాజుని నవ్వుతా పంపించే మన బుజ్జి తల్లి ఈసారి మాత్రం ఏడిపిస్తా పంపిస్తుంది. అలా వెళ్ళిన మన రాజు అండ్ టీం ఒక పెద్ద తుఫాన్లో చిక్కుకుంటారు. ఆ తుఫాన్లో తనకు సంబంధం లేకుండా వేరే షిప్ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు మన తండేల్ రాజు. అలా ఆ ప్రాసెస్లో తెలియకుండానే పాకిస్తాన్ వాటర్స్లోకి ఎంటర్ అవుతారు. అండ్ పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ వాళ్ళని అరెస్ట్ చేసి పాకిస్తాన్ జైలుకి తీసుకెళ్తారు. అలా పాకిస్తాన్ జైలుకి వెళ్ళిన మన రాజు అండ్ టీమ్ ఎలా బయటకు వచ్చారు, మరి బుజ్జి తల్లి అండ్ మన రాజు కలిశారా లేదా అన్నదే ఈ తండేల్ స్టోరీ. ఇంకా మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ వచ్చేసరికి మన నాగ చైతన్య యాక్టింగ్. హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు ఈ మూవీ కోసం. అది ప్రతి ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది మూవీ చూసేటప్పుడు. సో ఈ ట్రూలీ డిజర్వ్స్ దిస్ హిట్. అండ్ సాయి పల్లవి కూడా చాలా బాగా చేశారు తన రోల్లో. సారీ, సాయి పల్లవి కాదు, మన సాయి పల్లవి అంట. అవునండి, తనకు కూడా ఒక టైటిల్ ఇచ్చారు, ది విజయ్ దేవరకొండ లాగా మన సాయి పల్లవి అంట. ఇంకా డిఎస్పీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే అవుతుంది, దొల్ల కొట్టేశాడు అంతే. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఆ వింటేజ్ డిఎస్పీని చూస్తారు ఈ మూవీలో. అండ్ స్పెషల్ మెన్షన్ టు మన డైరెక్టర్ చందు మొండేటి. చాలా బాగా హ్యాండిల్ చేశారు లవ్ స్టోరీ, ఎమోషన్స్, పేట్రియాటిజం అన్నీ. వీళ్ళు కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా క్యాస్టింగ్ చాలా బాగుంది. వాళ్ళ పాత్రల్లో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇవి కాకుండా ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ అయ్యాక ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్తోనే మీరైతే బయటకు వస్తారు. ఇంకా మూవీలో నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే, మూవీ మొత్తం మత్స్యకారుల లైఫ్ బేస్డ్గా ఉంటుంది. కానీ అది చూపించడం మాత్రం చాలా ఆర్గానిక్గా చూపించినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్లో కూడా పాకిస్తాన్ జైల్ పోర్షన్స్ కూడా అంతే బాగుంటాయి, కానీ ఆర్గానిక్గా అనిపిస్తుంది. ఇవి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఓవరాల్గా నేనైతే ఒక మంచి మూవీ చూసాను అన్న ఫీల్తోనే మూవీ బయటకు వచ్చాను. అండ్ నాకైతే మూవీ నచ్చింది. నేను మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ మీరు మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్ నాకంటే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.